ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్‌ని ఎలా ఫార్మాట్ జేయాలి, తర్వాత ఎలా సెటప్ జేయాలి, అంతేకాకుండా ఎలా ఈసిమ్స్‌ని ఎరేజ్ జేయాలి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌లో, అంతేకాకుండా బ్లూటూత్ అలాగే వైఫై సెట్టింగ్స్‌ని ఎలా డిలీట్ చేయాలి అండ్ ఫైనల్‌గా మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్‌ని ఎలా రీసెట్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. బేసికల్‌గా ఇది ఒక సింగిల్ వీడియో అన్నమాట. చాలా టాపిక్స్‌ని అయితే కవర్ చేస్తుంది. ఇంకా మీరు కావాలి అనుకున్నట్లయితే కింద టైమ్ స్టాంప్స్ కూడా అయితే చెక్ చేయొచ్చు. బెటర్ అండర్‌స్టాండింగ్ అలాగే వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. బికాస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఒకదానికొకటి యాడ్ అయ్యి ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. మొదటిగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ పిక్సెల్ మొబైల్ ఫోన్లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు సిస్టమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చివర్లో మీకు రీసెట్ ఆప్షన్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే రీసెట్ మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీసెట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఐపీ అడ్రసెస్ ఏమైనా చేంజ్ చేశారంటే మీ నెట్వర్క్వి ఇవైతే రీసెట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత రీసెట్ బ్లూటూత్ అండ్ వైఫై ఆప్షన్. ఇదేంటంటే మీ డివైస్ వేరే డివైస్తో కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఎస్పెషల్గా బ్లూటూత్ ఆడియో డివైస్ అవ్వచ్చు, లేకుంటే కీబోర్డ్ మౌసెస్ ఎనీథింగ్ ఏదైనా సరే వాటిని అలాగే వైఫైతో కూడా కనెక్ట్ అయి ఉంటారు కదా మీరు డిఫరెంట్ లొకేషన్స్లో. ఆ అన్ని పాస్వర్డ్స్ ఏవైతే సేవ్ అంటే అవన్నీ కూడా అయితే రీసెట్ అయితే చేస్తుంది అనమాట. ఇక దాని కింద ఆప్షన్ వచ్చేసి ఎరేజ్ ఈ సిమ్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ సిమ్స్ అయితే రిమూవ్ చేయొచ్చు పిక్సెల్ మొబైల్ ఫోన్స్ లో. ఇక చివరిగా బాటమ్ లో వచ్చేసి ఎరేజ్ ఆల్ డేటా ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మొబైల్ ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ అవ్వచ్చు, ఇమేజెస్, వీడియోస్, ఇంకా ఫైల్స్ అంతా మొత్తం డేటా అయితే క్లియర్ చేసేస్తుంది అనమాట. అంటే ఫ్రెష్ గా మొబైల్ ఫోన్ అయితే తీసుకొస్తుంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉన్నట్లయితే మేక్ షూర్ ఆ డేటా మొత్తాన్ని ఎక్కడైనా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లేకుంటే కంప్యూటర్లకైనా కాపీ చేసి పెట్టుకోండి. బికాస్ వన్స్ ఇది ప్రాసెస్ మనం ఎంటర్ చేసాము అంటే మీరు ఆ ఫైల్స్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. ఇక్కడ ఎరేజ్ ఆల్ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఎరేజ్ ఆల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఎరేజ్ ఆల్ డేటా మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడైతే మీ మొబైల్ ఫోన్ రీస్టార్ట్ అయితే అవుతుంది అనమాట. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సెటప్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి సెటప్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలని. ఫస్ట్ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇది వైఫై కనెక్ట్ అవ్వమని అయితే అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్ లో కూడా అయితే సెటప్ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్లైన్ లో సెటప్ చేస్తున్నాను. సిన్స్ నేను వైఫై కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఒక సిమ్ కార్డ్ యాడ్ చేయమంటుంది. దీన్ని కూడా మీరు స్కిప్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. దీని తర్వాత డేట్ అలాగే టైం అయితే అడుగుతుంది. దీన్ని అయితే సెట్ చేసుకొని కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గూగుల్ సర్వీసెస్ అనమాట. ఇక్కడైతే మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ సర్వీస్ అనేది మీకు నచ్చిన విధంగా. తర్వాత కింద కనిపిస్తున్న యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అడుగుతుంది పిన్ సెట్ చేసుకోమని మొబైల్ ఫోన్ లాక్ అవ్వడానికి. మీరు ఇది స్కిప్ చేసి మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీని తర్వాత అడుగుతుంది సిస్టమ్ నావిగేషన్ బటన్స్ కావాలా లేకుంటే గెస్చర్స్ కావాలని. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడైతే మీరు మీ గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్ ని ఎటువంటి ఇష్యూస్ లేకుండా సెటప్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే గ్యాడ్జెట్ రిలేటెడ్ వీడియోస్, మొబైల్ రివ్యూ రిలేటెడ్ వీడియోస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.